ఇవాళ నిజామాబాద్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. నిజామాబాద్లో నా ఓటమి ఒక కుట్రనా కాదా మీరు ఆలోచన చేయండి. నా ఓటమి జరిగినప్పుడు ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. ఒక్క మాటనన్నా నేను బయట మాట్లాడినా లేదా మీరు ఆలోచన చేయండి. ప్రతి చిన్న బిడ్డకు నిజామాబాద్లో తెలుసు ఏం జరిగిందా అన్నాడని, ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు తెలుసు ఏం జరిగిందా అన్నాడని. కానీ నేను ఎప్పుడైనా సరే ఆ అవమానాన్ని భరించిన ఎందుకోసం, నాన్నగారి మీద గౌరవంతో, బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రేమతోని, తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలనేటటువంటి ఆలోచనతో. కానీ ఇవాళ ఇంటి గుట్టంతా బయటేసి మరి నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నా మనుషుల దగ్గరికి, మళ్ళీ నా ప్రజల దగ్గరికి, మళ్ళీ నా నిజామాబాద్ గడ్డ దగ్గరికి వచ్చిన తొలి ఆశీర్వాదం కోసం మీ దగ్గరికే వచ్చిన. ఎందుకంటే ఇవాళ జనం బాట కార్యక్రమం నిజామాబాద్లో ప్రారంభమైతే 33 జిల్లాలు చుట్టి రావాలి. కానీ మొదటి అడుగు మన గడ్డ నుంచే మన కోసమే రావడం జరిగింది. ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మీరు చూస్తున్నారు. ఏ అక్క చెల్లె అయినా కష్టపడింది ఎప్పుడు కూడా ఉండదు. ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో మనం కష్టపడతాం. కానీ ఒక్క ప్రభుత్వం కూడా ముందటికొచ్చి మన కోసం చేసిందేం లేదు. మీరు ఆలోచించారు, ఆనాడు పెన్షన్ పెట్టుకున్నాం, ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇస్తామని చెప్పింది 2500, కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడతలేదు. 2500 కోసం పిడికిలు బిగించి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఉన్నదా లేదా? కావాలా 2500? అడుగులు లేదా? అవసరం లేదా మనకు? అంతేనా? ఇచ్చేటట్టు కనబడతలేడా రేవంత్ రెడ్డి? మరి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ప్రభుత్వాలు ఏవైనా ఆడబిడ్డల పట్ల చిన్న చూపు చూస్తున్నారన్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి దాంతోపాటు ఒక పక్క నిరుద్యోగుల మీద కూడా వివక్ష జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం తెచ్చుకున్నది ఎందుకోసం? మనం నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. మరి ఆ తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు 10 ఏళ్లలో కొంతవరకు సాధించుకున్నాం. 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. అదేవిధంగా పొద్దున్న నేను మాట్లాడుతూ చెప్పిన, హైదరాబాద్లో అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు ఉన్నాయి. అమరవీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. అది 1969 అమరవీరుల కుటుంబాలైనా, మొన్నటి ఉద్యమంలో జరిగిన అమరవీరుల కుటుంబాలైనా వాళ్ళకు దక్కాల్సిన న్యాయం దక్కలేదు, జరగాల్సినటువంటి మర్యాద రాలేదని అందరు భావిస్తూ ఉన్నారు. అందుకే అమరవీరుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹1 కోటి వచ్చేంత వరకు కూడా తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రతి ఉద్యమకారులకు ఖచ్చితంగా ఐడెంటిటీ కార్డు రావాలి. ఎట్లా అయితే భారత స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్లకు మరి పెన్షన్ వస్తుందో, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఉద్యమకారులకు కూడా పెన్షన్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. 1 కాదు, 2 కాదు, మీ అందరికీ తెలుసు అనేక అంశాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క దాని మీద కొట్లాడుకుంటూ పోవాల్సినటువంటిది చాలా ఉన్నది. మరి ఆ ఎజెండా అంతా ముందు చెప్పేటటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని కోరేది ఒకటే, నిజామాబాద్ ప్రజల్ని మరి మొత్తం తెలంగాణలో మేధావులతో మాట్లాడి, విద్యార్థులతో మాట్లాడి, రేపటి నాడు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఎట్లా రావాలి,